డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం టెన్సెస్ అనే టాపిక్ గురించి చెప్పుకోబోతున్నాం. టెన్సెస్ అనేది ఇంగ్లీష్లో ఒక ముఖ్యమైన పాత్రని పోషించడం జరుగుతుంది. అంటే టెన్సెస్ అంటే ఏంటండి? కాలాలు. మరి కాలాలు అంటే జరిగిపోయినది, జరుగుతున్నది, జరగబోయేది. ఈ మూడింటిలో అంటే జరిగిపోయిన విషయాలను మనం ఎలా చెప్పాలో తెలుస్తుంది, జరుగుతున్నప్పుడు ఎలా చెప్పాలో తెలుస్తుంది, జరగబోయే విషయాలను కూడా మనం ఎలా చెప్పాలో ఇక్కడ నేర్చుకోవచ్చు. సో ఉండేటి అసలు మనకు ఉండేవే ఈ మూడు కాలాలు, మూడు టెన్సెస్. ఓకే, కాలాలని పిలవద్దు, ఇంకా టెన్సెస్ అని చెప్పండి. మరి ఈ మూడు టెన్సెస్ గురించి మీరు తెలుసుకున్నట్లయితే క్షుణ్ణంగా మీరు ఇంగ్లీష్ మాట్లాడడం సులువు అవుతుంది కదా. అవుతుందా లేదా? అవుతుంది. సో ఇప్పుడు వీటి గురించి తెలుసుకుందాం మనం క్షుణ్ణంగా. సో కాలాలు మనకు ముఖ్యంగా మూడు రకాలు. ఓకే, త్రీ టైప్స్ ఆఫ్ టెన్సెస్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అవేంటంటే ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, లేదా ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. మరి ఈ త్రీ టైప్స్ ఆఫ్ టెన్సెస్ అనేవి ఉన్నాయని మన అందరికీ తెలుసు. కానీ ఈ మూడే చెప్పుకున్నట్లయితే ఇంకా ఎలాంటి యూసేజ్ అనేది మనకు అర్థమవ్వదు. ఓకే, ఎలాంటి యూసేజ్ కూడా ఉండదు. సో ఇప్పుడు ఈ మూడింటిని మనం ఇంగ్లీష్లో ఏం చేసామంటే ఒక్కొక్క టెన్స్ని 4 టైప్స్గా, అంటే 4 సబ్ టెన్సెస్గా డివైడ్ చేసుకుంటాం. ఓకే, ప్రతి ఒక్క టెన్స్ 4 సబ్ టెన్సెస్గా డివైడ్ అవుతుంది. అప్పుడు ఎన్ని అవుతాయండి? 12 టెన్సెస్. అంటే ఇప్పుడు మీరు ముందు చెప్పుకున్న వాక్యాన్ని మనం ఇప్పుడు ఇలా మాడిఫై చేసుకోవాలి. ఎలా అంటే ఈ 12 టెన్సెస్ మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్లయితే, దాంట్లో కూడా ఒకటి వాడుకలోనే లేదు, యాక్చువల్గా మనకు రావాల్సింది 11 టెన్సెస్ వస్తే చాలు. ఓకే, సో ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు వరకు మనం అంత దూరం వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు వరకు చెప్పుకున్నట్లయితే మనకు ఈ 12 టెన్సెస్ గురించి, అంటే 12 సబ్ టెన్సెస్ గురించి మనకు క్షుణ్ణంగా తెలిసినట్లయితే మనం ఇంగ్లీష్ అనేది ఈజీగా మాట్లాడవచ్చు. ఓకే, మరి ఏంటా టెన్సెస్, ఏంటా సబ్ టెన్సెస్ అన్నట్లయితే, సో మనం దీన్ని తీసేద్దాం ప్రస్తుతానికి. సో ఫస్ట్ వన్ ప్రజెంట్ టెన్స్ కదా. సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇక్కడ చూడండి, సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేది గుర్తుంచుకోవాలి మీరు అసలు యాక్చువల్గా. ఓకే, సో ఓకే, నో ప్రాబ్లం, ఎలా గుర్తుంచుకున్నా సరే. అలాగే నెక్స్ట్ పాస్ట్ టెన్స్ కదా. పాస్ట్ చూడండి, సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఓకే, మరి మిగిలింది ఏంటండి? ఫ్యూచర్ టెన్స్. చూసినట్లయితే సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇలా మనకు ఉన్న మూడు టెన్సెస్, అంటే ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అనే టెన్సెస్ 4 సబ్ టెన్సెస్గా డివైడ్ అయిపోయి సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనే 12 టెన్సెస్గా మనకు డివైడ్ అయిపోతాయి. ఓకే, సో ఇప్పుడు
వన్ బై వన్గా తెలుసుకుందాం మనం. సో డియర్ స్టూడెంట్స్, ఇక్కడ టెన్సెస్ గురించి మనం వన్ బై వన్ తెలుసుకునే ముందు వాటి యొక్క స్ట్రక్చర్స్ రాసుకోవాలంటే మీకు ఇక్కడ వర్బ్స్ అనేవి ఇంపార్టెంట్. అలాగే ఈ ఫార్మ్స్ ఆఫ్ వర్బ్సే టెన్సెస్గా గుర్తుంచుకోవాలి. ఓకేనా? సో ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు మనం ఒకసారి చూసినట్లయితే ఈ ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్ అనేవి మనం ఇంట్రడక్షన్ అయ్యాక నేను మీకు చెప్పాను, ఈ ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్ అనేవి ఇంపార్టెంట్. వీటిని రకరకాల వర్బ్స్ని తీసుకొని వాటి యొక్క ఫార్మ్స్ని ఇలా రాసుకోవాలని చెప్పేసి, ఇలా టేబుల్ తీసుకొని రాసుకోవాలని మనం ముందే చెప్పుకున్నాం కదా. సో అదేంటంటే ప్రజెంట్, పాస్ట్, పాస్ట్ పార్టిసిపుల్ అని చెప్పేసి 3 టైప్స్ ఉంటాయి. వాటిని ఇలా రాసుకోవాలని, డూ, డిడ్, డన్, ఆస్క్, ఆస్క్డ్, ఆస్క్డ్ అని చెప్పేసి ఇలా కలెక్ట్ చేసుకొని రాసుకోమని చెప్పాను మీకు. సో ఇప్పుడు వాటిని మనం కొన్ని షార్ట్ ఫామ్స్లో పిలవడం జరుగుతుంది. అదేంటో ఇప్పుడు నేను చెప్తాను. ఇవి ఎందుకంటే గుర్తుంచుకోవాలి మీరు. ఒక ఫార్ములా అనేది మనం రాసుకున్నప్పుడు టెన్సెస్లో వీటిని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ప్రజెంట్ వర్బ్ని V1 అని చెప్పేసి పిలుస్తాం. అలాగే పాస్ట్ వర్బ్ని V2గా చెప్పుకుంటాం. ఓకే, పాస్ట్ పార్టిసిపుల్ని V3గా పిలుస్తాం. ఓకే, ప్రజెంట్ వర్బ్ని V1 అని, పాస్ట్ వర్బ్ని V2 అని, పాస్ట్ పార్టిసిపుల్ని V3గా పిలుస్తూ ఉంటాం. ఓకే, ఇది మైండ్లో ఉంచుకోండి, బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం. మీరు ఇంగ్లీష్ నేర్చుకున్నంత కాలం లేదా ఇంగ్లీష్ మాట్లాడుతున్నంత కాలం మీకు ఇవన్నీ మైండ్లో ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఓకే, సో మరొకసారి చూసినట్లయితే ప్రజెంట్ వర్బ్ని V1 అని, పాస్ట్ వర్బ్ని V2 అని, పాస్ట్ పార్టిసిపుల్ అనేది V3గా గుర్తించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే డూ, డిడ్, డన్ అని ఉందనుకోండి. డూ అని వచ్చిందంటే అది ప్రజెంట్ వర్బ్ మనకు తెలుసు, V1 అని చెప్పేస్తాం. మరి డిడ్ అని వస్తే V2గా దాన్ని గుర్తుంచుకోవాలి. ఓకే, డన్ అని వచ్చింది అనుకోండి, పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ వచ్చింది, సో దాన్ని V3గా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఇవి కాకుండా ఇంకొకటి ఉంటుంది. ఓకే, ఇంకొక ఫామ్ ఏంటంటే సింపుల్గా దాన్ని, అది కొంత ఇంపార్టెంట్. ఓకే, కొంత ఇంపార్టెంట్ కాబట్టి, కొంత కాదు చాలా ఇంపార్టెంటే అయినప్పటికీ నేను ఒకసారి కొంత విడమర్చి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఒకసారి చూసినట్లయితే ఇప్పుడు ఈ పదం ఉందనుకోండి, డూయింగ్ అంటున్నాం. ఓకే, ఈ డూయింగ్లో డూ అనేది మనకు ప్రజెంట్ వర్బ్, అది తెలుసు మనకు. ఓకే, మరి పక్కన ఇంగ్ అనేది వచ్చింది, దాన్ని ఏమనాలి అంటే దాన్ని ఇప్పుడు మనం ఈ V1, V2, V3లో ఏమని పిలుస్తాం? మీకు తెలిసే ఉండాలి, ఇది నాకు తెలిసి. సో అలా వచ్చినట్లయితే మనం V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అని చెప్పేసి చెప్పుకుంటాం. V1 ప్లస్ ఇంగ్, అంతే కదండి. V1 ప్లస్ ఇంగ్ కలిపితే డూయింగ్ అయింది. ఓకే, అలాగే ఆస్కింగ్, రైట్ ప్లస్ ఇంగ్, రైటింగ్. ఓకే, బ్రింగింగ్, కమింగ్, బెట్టింగ్, ఇలా V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అనేది కలిసి డూయింగ్ అని, ఆస్కింగ్ అని ఇలా ఏర్పడడం అనేది జరుగుతుంది. సో ఇదొకటి గుర్తుంచుకోవాలి. అంటే ఇప్పుడు మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సినవి ఏంటండి? V1, V2, V3, V1 ప్లస్ ఇంగ్ ఫామ్. ఓకే, దీన్ని V4 అని కూడా పిలవచ్చు కానీ అక్కర్లేదు, ఎందుకంటే ఇంకా మళ్ళీ కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది. ఓకే, V1 ప్లస్ ఇంగ్ ఫామ్గానే గుర్తుంచుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ టెన్సెస్ గురించి వన్ బై వన్ తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ వన్ అయిన సింపుల్ ప్రజెంట్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటండి? సింపుల్ ప్రజెంట్. మరి ఈ సింపుల్ ప్రజెంట్ అనేది ఎలా రాస్తాం అనేది తెలుసుకోవాలంటే దాని యొక్క స్ట్రక్చర్ అనేది మనకు తెలిసి ఉండాలి. ఓకే, ఏంటండి స్ట్రక్చర్? సో ఆ స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సింపుల్ ప్రజెంట్ అంటే సింపుల్, వినడానికే సింపుల్ అని వినిపిస్తుంది కానీ అంత సింపుల్ ఏం కాదు. ఓకే,
ఓకే, నో ప్రాబ్లం. స్ట్రక్చర్ చూసినట్లయితే కొంత సింపుల్గానే కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ V1 అంటే ఏంటండి? ప్రజెంట్ వర్బ్. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం ప్రజెంట్ వర్బ్ని V1 అని, పాస్ట్ వర్బ్ని V2 అని, పాస్ట్ పార్టిసిపుల్లో ఉన్న ఫామ్ని V3 అని చెప్పేసి చెప్పుకుంటామని ఇంతకుముందుకు చెప్పుకున్నాం. అలాగే కంటిన్యూస్లో ఉండే వర్బ్ని V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అని చెప్పుకుంటున్నాం. సో ఇక్కడ సింపుల్ ప్రజెంట్లో మనం వాడేది ఏంటండి? V1 అంటే ప్రజెంట్ వర్బ్, అలాగే ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇది దీని యొక్క స్ట్రక్చర్. ఇప్పుడు సింపుల్ ప్రజెంట్లో మనం చెప్పుకునేవి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనివర్సల్ ట్రూత్స్ని తెలుగులో విశ్వ సత్యాలని, నిత్య సత్యాలని అంటారు. అంటే సృష్టి ప్రారంభం నుంచి సృష్టి అంతమయ్యేంత వరకు వాటి యొక్క గమనంలో, అంటే వాటిలో ఎలాంటి మార్పు ఉండనట్లయితే వాటిని యూనివర్సల్ ట్రూత్స్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సెకండ్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే, ద స్టార్స్ షైన్ డ్యూరింగ్ నైట్స్. ఓకే, ఇక్కడ మనం ఒక తేడా ముఖ్యంగా గమనించవచ్చు. సరే, తేడా కంటే ముందు ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనేది అందరికీ తెలుసు, అంటే విశ్వసత్యం. ఓకే, ప్రపంచంలో అందరికీ తెలుసు కాబట్టి అది విశ్వసత్యమైంది. మరి నిత్య సత్యం అన్నట్లయితే అంటే ఎప్పుడు అలాగే ఉండాలన్నమాట, మార్పు రాదు. ఇంకా సూర్యుడు తూర్పులో ఉదయిస్తాడు కాకుండా సూర్యుడు పశ్చిమాన ఉదయిస్తాడు, తూర్పున అస్తమిస్తాడు అని చెప్పేసి ఎవరైనా చెప్పగలుగుతారా? లేదు. సో సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనే దాంట్లో ఎలాంటి మార్పు ఉండదు. అలాగే అస్తమిస్తాడు, పడమరన అస్తమిస్తాడు అనే దాంట్లో కూడా ఎలాంటి మార్పు ఉండదు. ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్. ఓకే, సో ఓకే, అది ఇప్పుడు మన ఎగ్జాంపుల్లో లేదు కాబట్టి అది వేరే విషయం. ద స్టార్స్ షైన్ డ్యూరింగ్ నైట్స్ అంటే రాత్రి సమయంలో స్టార్స్ షైన్ అవుతాయంట, అంటే మెరుస్తూ ఉంటాయి. ఓకే, రాత్రిపూట మెరుస్తాయి కదా, అంటే మనకు కనిపిస్తూ ఉంటాయి, ప్రకాశిస్తూ ఉంటాయి. రాత్రిపూట మాత్రమే మనకు ప్రకాశించినట్టు కనిపిస్తూ ఉంటాయి. ఓకే, అది వేరే టాపిక్. ఇక్కడ మనం ముఖ్యంగా రెండు తేడాలు గమనించవచ్చు, ఒక తేడా అనేది గమనించవచ్చు. అదేంటంటే, ఇక్కడ సింపుల్ ప్రజెంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. సబ్జెక్టుకు చాలా వాల్యూ ఉంటుంది. అంటే ద సన్ అన్నప్పుడు ఏంటండి, అదొక సింగులర్ నౌన్. ద స్టార్స్ అన్నప్పుడు నౌనే కానీ ప్లూరల్ నంబర్లో ఉంది, అంటే బహువచనంలో ఉంది. ఓకే, సో థర్డ్ పర్సన్ సింగులర్స్కి సింపుల్ ప్రజెంట్లో వర్బ్స్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతుంది. ఓకే, థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్లో సబ్జెక్ట్ అనేది వచ్చినప్పుడు దాని తర్వాత ఉన్న వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతుంది. ఓకే, మరి థర్డ్ పర్సన్స్ ఏంటండి? మనం ప్రొనౌన్స్లో చెప్పుకున్నాం. ప్రొనౌన్స్ అనే టాపిక్లో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో థర్డ్ పర్సన్స్ అని వేటిని అంటారో చెప్పుకున్నాం మనం. ఓకే, ఏంటా థర్డ్ పర్సన్ సింగులర్స్ అంటే హీ, షీ, ఇట్, దట్, దిస్, దట్, ఇంకా ఇంకా చాలా ఉన్నాయని చెప్పుకున్నాం. అలాగే నౌన్స్, సింగులర్ నౌన్స్ అంటే సన్, మూన్, రవి, రాజు, సీత, గీత, ఇవన్నీ ఏంటండి థర్డ్ పర్సన్ సింగులర్స్ కిందనే లెక్క. ఓకే, సో ద సన్ అన్నప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ కిందికి వచ్చే సింగులర్ నౌన్ ఇది. ఓకే, థర్డ్ పర్సన్ సింగులర్ నౌన్ ఇది. కాబట్టి దీన్ని పక్కన ఉన్న వర్బ్కి ఎస్ అనేది ఎస్ కానీ ఈఎస్ కానీ మనం యాడ్ చేయాలి. కాబట్టి రైజెస్ అయ్యింది అది. ఓకే, మరి థర్డ్ పర్సన్
ప్లూరల్ నెంబర్కి అంటే ఇంకా రిమైనింగ్ దట్ అంటే ఈ థర్డ్ పర్సన్ సింగులర్స్ లేదా సింగులర్ నౌన్స్ని వదిలివేయక మిగిలిన దేనికి కూడా మనం ఈ ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయం. ఓకే, ఇక్కడ ప్లూరల్ నెంబర్ వచ్చింది కాబట్టి మనం షైన్ అనే దానికి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయలేదు. ఇది గుర్తుంచుకోవాలి. ఓకే, ఇక్కడ టాపిక్ అనేది అది కాకపోయినా నేను మీకు ఎందుకు చెప్పానంటే ఇది గుర్తుంచుకోవాలి. మనం సింపుల్ ప్రజెంట్లో మాత్రమే వాడతాం కాబట్టి గుర్తుంచుకోవాలి. ఓకే, సో యూనివర్సల్ ట్రూత్స్ అనేది మనం సింపుల్ ప్రజెంట్లో రాస్తామని అర్థమైపోయింది కదా మీకు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మరి? సో డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు సెకండ్ వన్ హ్యాబిచువల్ యాక్షన్స్. హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే ఏంటండి? అలవాటుగా చేసే పనులను గురించి మనం చెప్పుకుంటున్నప్పుడు ఏం యూజ్ చేస్తాం? సింపుల్ ప్రజెంట్లో రాస్తాం. ఓకే, అలవాటుగా చేసే పనులు అంటే రోజువారీ అలవాట్లు, అంటే ఎక్కువ మార్పు ఉండదు ఇంకా వాటిల్లో. ఓకే, అలవాటుగా చేసే పనులను కూడా మనం సింపుల్ ప్రజెంట్లో చెప్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మీకు ఇంకా ఈజీగా అర్థం అవడం జరుగుతుంది. ఓకే, ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో హీ ఆల్వేస్ సిట్స్ ఇన్ ద ఫస్ట్ బెంచ్. అతను ఎల్లప్పుడూ ఫస్ట్ బెంచ్లో కూర్చుంటాడంట. ఓకే, ఇక్కడ సిట్స్ అనేది ఎందుకు వాడాం? యాక్చువల్గా V1 ఏంటి? సిట్. ఓకే, సిట్స్ అనేది ఎందుకు వాడాం మనం అంటే ఇక్కడ సబ్జెక్ట్ చూసినట్లయితే హీ ఉంది, అంటే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మనం ఏం యూజ్ చేసాం? సిట్స్. అంటే ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయాలి కదా వర్బ్కి. సో అలా మనం సిట్స్ అనేది యూజ్ చేసాం. ఓకే, హీ ఆల్వేస్ సిట్స్ ఇన్ ద ఫస్ట్ బెంచ్ అంటే అతనికి అలవాటు అది. ఓకే, ఫస్ట్ బెంచ్లో కూర్చోవడం అనేది అతనికి అలవాటు. ఓకే, షీ గోస్ ఫర్ ఏ వాక్ ఇన్ ద మార్నింగ్స్. ఆమె వాకింగ్కి ఎప్పుడు వెళ్తుందంట అండి? మార్నింగ్స్లో వాక్ కోసం వెళ్తుందంట, అంటే వాకింగ్ అనేది చేస్తుందంట. అంటే ఆమె రెగ్యులర్గా చేసే పని అది. అర్థమైంది కదా? షీ గోస్ ఫర్ ఏ వాక్ ఇన్ ద మార్నింగ్స్ అంటే మార్నింగ్స్ అంటున్నాం. మళ్ళీ ఇక్కడ చూడండి, మార్నింగ్ అంటే మళ్ళీ రేపు వెళ్తుందా అనే ఉద్దేశం కూడా ఉంటుంది. ఓకేనా, ఒకసారి వెళ్ళడం అవుతుంది మార్నింగ్ అంటే ఒకసారి. ఓకే, మార్నింగ్స్ అంటున్నాం అంటే జనరల్గా రెగ్యులర్గా జరిగే పని. ఓకే, సో ఇక్కడ గోస్ అనేది వాడాం. గో కదా వాడాలి అంటే షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మనం ఎస్ కానీ ఈఎస్ కానీ వర్బ్కి యాడ్ చేయాలి కాబట్టి ఈఎస్ యాడ్ చేయగా గోస్ అయింది. ఓకే, షీ గోస్ ఫర్ ఏ వాక్ ఇన్ ద మార్నింగ్స్. నాతో పాటు పలకండి మీరు. ఓకే, ఇప్పుడు లేదంటే మీరైనా కూడా వాటిని పలికే ప్రయత్నం చేయాలి. నేను పలుకుతున్న విధానాన్ని కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకే, హీ ఆల్వేస్ సిట్స్ ఇన్ ద ఫస్ట్ బెంచ్. షీ గోస్ ఫర్ ఏ వాక్ ఇన్ ద మార్నింగ్స్. ఫర్ ఏ వాక్, ఫర్ ఏ వాక్ ఇట్లా వాడద్దు. ఓకే, కొంచెం ఈ ఒత్తి పలకడాలు ఎక్కడ ఒత్తి పలకాలి ఎక్కడ పలకకూడదు అనేది కూడా మీరు గమనిస్తూ రావాలి. ఓకే, అందుకనే నేను చెప్పాను న్యూస్ ఛానల్స్ చూడండి, ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ చూడండి, మీకు వాళ్ళ యొక్క ప్రొనౌన్సియేషన్ అనేది అర్థమవుతూ ఉంటుంది. ఓకే, షీ గోస్ ఫర్ ఏ వాక్ ఇన్ ద మార్నింగ్స్ అనాలి, అంతేగాని షీ గోస్ ఫర్ ఏ వాక్ ఇన్ ద మార్నింగ్స్ ఇట్లా చెప్పొద్దు. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే దే లైక్ పాప్ మ్యూజిక్. ఓకే, వారికి ఇష్టం అంట. ఏంటి పాప్ మ్యూజిక్ అంటే ఇష్టం అంటే వాళ్ళకి ఎప్పుడు వాళ్ళు లైక్ చేస్తూనే ఉన్నారు అని చెప్పేసి అర్థం. ఓకే, ఇది కూడా ఒక రకంగా వారి యొక్క అలవాటే అవుతుంది. ఓకే, దే లైక్ పాప్ మ్యూజిక్ అంటే వారి యొక్క అలవాటే అవుతుంది, వాళ్ళు ఇష్టపడుతున్నారు. ఓకే, సో ఇలా యూనివర్సల్ ట్రూత్స్తో పాటు హ్యాబిచువల్ యాక్షన్స్కి కూడా మనం సింపుల్ ప్రజెంట్లోనే రాస్తామని గుర్తుంచుకోవాలి. ఓకే, సో మరి నెక్స్ట్, సో డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఒక పని జరుగుతూ ఉన్నట్లయితే
దాన్ని గురించి మాట్లాడే సెంటెన్స్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉందని గుర్తించాలి. అంటే మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు జరిగే పనులను ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మాట్లాడాలి. ఓకే, సింపుల్గా చెప్పాలంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులు జరుగుతూ ఉండాలి. ఓకే, జరగబోయేవి జరిగిపోయినవి కాదు, జరుగుతూ ఉన్నటువంటి పనులు. ఓకే, సో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఒకసారి గమనించినట్లయితే సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్ ఈ మూడింట్లో సరి అయిన సందర్భంలో సరి అయిన హెల్పింగ్ వర్బ్ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, స్ట్రక్చర్ అనేది ఇంపార్టెంట్. సో మీరు ఎప్పుడు ఇది మైండ్లో ఉంచుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఓకే, ప్రజెంట్ కంటిన్యూస్లో మనం వాడే స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. V1 అంటే ఏంటి? ప్రజెంట్ వర్బ్. ఓకే, నార్మల్ వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్, ఇంగ్ జోడించి దానిని V1 ప్లస్ ఇంగ్ ఫామ్గా మనం వాడుకుంటాం. ఓకే, సో ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది కదా. సో లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. సో ఎగ్జాంపుల్, I am going to market. I am going to market. సో ఈ మార్కెట్కు వెళ్తూ ఉన్నాము. వెళ్ళామా? లేదు. వెళ్ళబోతున్నామా? లేదు. వెళ్తూ ఉన్నాం అంటే ఇప్పుడు ఎప్పుడైతే మనం మాట్లాడుకుంటున్నామో అప్పుడు ఆ పని జరుగుతున్నది కాబట్టి దాన్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్గా చెప్పుకున్నాం. ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్ అంటే ఏంటండి? ఇప్పుడు నేను మార్కెట్కి వెళ్తూ ఉన్నాను అది. ఓకే, సో షీ ఈజ్ కుకింగ్ ఇన్ ద కిచెన్. షీ ఈజ్ కుకింగ్ ఇన్ ద కిచెన్. ఆమె కిచెన్లో వంట చేస్తుంది. ఎప్పుడు? ఇప్పుడు, జస్ట్ నౌ. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఆమె ఎట్ ప్రజెంట్ ఏం చేస్తుంది? కిచెన్లో వంట చేస్తుంది. కాబట్టి షీ ఈజ్ కుకింగ్ ఇన్ ద కిచెన్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మరొక ఎగ్జాంపుల్లో దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. సో ఇక్కడ గమనించారా? ఐ ఆమ్ గోయింగ్ టు మార్కెట్ అన్నప్పుడు ఈ బీ ఫామ్స్లో మనం అంటే హెల్పింగ్ వర్బ్స్లో మనం ఏది యూజ్ చేసాం? ఇక్కడ ఐ అన్నప్పుడు యామ్ యూజ్ చేసాం. ఓకే, షీ అన్నప్పుడు ఈజ్ యూజ్ చేసాం. దే అన్నప్పుడు ఆర్ యూజ్ చేసాం. ఓకే, ఈ తేడాలు గమనించాలి. ఓకే, మరి ఈ మూడింట్లో ఏదో ఒకటి అంటే ఐకి ఐ ఆర్ గోయింగ్ టు మార్కెట్ అని చెప్పేసి రాసుకోవడం, షీ యామ్ కుకింగ్ ఇన్ ద కిచెన్ అని చెప్పేసి చెప్పడం, ఇట్లాంటి పనులు చేయొద్దు. ఓకే, దే ఈజ్ ప్లేయింగ్ క్రికెట్ అని చెప్పేసి చెప్పడం, ఇట్లాంటి పనులు చేయొద్దు. ఓకే, యామ్ అనేది కేవలం ఐ తర్వాత మాత్రమే యూజ్ చేస్తాం. ఐ యామ్ అని చెప్పేసి చెప్పడానికి మాత్రమే యామ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, అండ్ సింగులర్ నౌన్స్ అండ్ థర్డ్ పర్సన్ సింగులర్ తర్వాత ఈజ్ అనేది యూజ్ చేస్తాం. జనరల్గా ప్లూరల్ నౌన్స్ కానివ్వండి, ప్లూరల్ సబ్జెక్టు ప్లూరల్లో ఉన్నప్పుడు మనం ఆర్ అనేది యూజ్ చేస్తాం. ఇది గుర్తుంచుకోవాలి. ఓకే, సింపుల్ థింగ్, అందరికీ తెలిసిన విషయమే, అయినా తప్పు చేయకూడదు కాబట్టి చెప్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఏదైతే యూజ్ చేయాలో అది మాత్రమే యూజ్ చేస్తూ వెళ్ళాలి. ఓకే, సో ప్రజెంట్ కంటిన్యూస్ అనేది యూజ్ చేస్తున్నప్పుడు కామన్గా చేసే తప్పులు ఏంటో ఒకసారి చూసినట్లయితే ఒకటి గుర్తుంచుకోవాలి మీరు. ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్తున్నప్పుడు సెంటెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్లో ఉన్నప్పటికీ అది ఎప్పటి నుంచి జరుగుతుంది అనేది మనం మెన్షన్ చేయకూడదు ఇక్కడ. అంటే ఒక పని అనేది ఎప్పటి నుంచి ఎప్పుడు మొదలైంది ఎప్పుడు ఎండ్ అయింది అనేది
ఇక్కడ మనకు ప్రజెంట్ కంటిన్యూస్లో అస్సలు మెన్షన్ చేయకూడదు. అలా మెన్షన్ చేస్తే అది తప్పు అవుతుంది. ఓకే, అలా మెన్షన్ చేసినట్లయితే అది తప్పు అయిపోతుంది. ఒకసారి చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ బస్ ఫ్రమ్ 20 minutes. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ బస్ ఫ్రమ్ 20 minutes అన్న, అంటే 20 నిమిషాల నుంచి నేను ఆ బస్ గురించి వెయిట్ చేస్తున్నా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇది వాస్తవానికి ఏమవుతుంది, తప్పు అవుతుంది. ఎందుకంటే ప్రజెంట్ కంటిన్యూస్లో మనం అసలు టైం అనేది మెన్షన్ చేయకూడదు. ఓకే, ఎప్పుడు స్టార్ట్ అయింది ఆ వర్క్ అనేది మెన్షన్ చేయకూడదు. ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ బస్ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ బస్ అనేది కరెక్ట్ అవుతుంది. డియర్ స్టూడెంట్స్, చూసారుగా మా డెమో. ఈ డెమో వీడియో మీకు నచ్చినట్లయితే మా కంప్లీట్ DVD ప్యాక్ పై కాల్ చేయాల్సిన నంబర్ 9346780130 9346780130. ఈ నంబర్ పై కాల్ చేసి 6 DVDలు గల కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ ప్యాకెట్ కేవలం 1000 రూపాయలకే మీ సొంతం చేసుకోండి. 6 DVDలు గల కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ ప్యాకెట్ కేవలం 1000 రూపాయలకే మీ సొంతం చేసుకోండి. ప్రతి ఒక్కరికి అర్థమయ్యే సులభమైన భాషలో అతి తక్కువ కాలంలో అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడించగల ఏకైక వీడియో టీచింగ్ కోర్స్ మీకు అందిస్తున్నవారు కేవీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్.